మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వెంకటేశ్వర గారు, ఎవరైతే ఈ కాలర్స్ ఉన్నారో మీరు చెప్తున్నారు మన కోసం ఒక పార్టీ ఉండాలి, టికెట్లు మనమే ఇచ్చుకోవాలి, మన ఓటు మనమే వేసుకోవాలి, మన రాజ్యాధికారం మనమే సాధించుకోవాలి. నిజంగా ఈ విషయం ఇది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో అయింది. అయితే దానికి చాలా ఎక్సర్సైజ్ జరిగింది అక్కడ. ఊరికనే రాజ్యాధికారం రాలేదు అక్కడ మెజార్టీ ప్రజలకి. దాని వెనకాల చాలా ఎక్సర్సైజ్ ఉంది. చాలామంది ఏ స్థాయిలో పనిచేయాలో వాళ్ళందరూ పనిచేశారు అక్కడ. మరి అట్లాంటిది ఏపీలో ఎందుకు సక్సెస్ కాలేకపోతుందో చెప్పగలుగుతారా మీరు? అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి ఏపీలో కొన్ని. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ దేశంలో బీసీలలో ఎక్కడ కూడా కేటగరైజేషన్ లేదు. ఏపీలో వచ్చి కేటగరైజేషన్ ఉంది. దీని మూలంగా కూడా కొంత ఉద్యమానికి విఘాతం కలుగుతుంది, ఈ బహుజన ఉద్యమానికి. వీళ్ళందరూ కూడా అనైక్యతగా లేకుండా బీసీలు అంటే కొంతమంది వీళ్ళు చెప్తే నేను ఎందుకు తినాలి, వాళ్ళు చెప్తే నేను ఎందుకు తినాలి, అట్లా కాకుండా ఈ కేటగరైజేషన్స్ అనేది ఒక క్రియేటివ్ చేసి వీళ్ళను రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలంటే వీళ్ళలో అన్ని విభజన రేఖలు గీయాలి అనేది ఉన్న దళితుల యునైటీని కూడా దెబ్బతీయాలనే ఒక పకడ్బందీ ప్రణాళికతోనే ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ బీసీలలో కానీ ఇప్పుడు వర్గీకరణ సమస్యలు, అదే ఎస్సీలలో కూడా వర్గీకరణ సమస్యలు క్రియేట్ చేసి వీళ్ళని కొంచెము ఇబ్బందులకు సృష్టిస్తారు. ఎంతో కాలం నిలవవు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఎంతైతే వీళ్ళలో అంటే మామూలుగా ఇన్స్పిరేషన్ పెరుగుతూ ఉంటుందో రాను రాను అదే విధమైన స్పిరిట్తోని మళ్ళీ అందరూ కలిసి ఐక్య ఉద్యమాల దిశగా ముందుకు సాగే రోజులు ఎంతో దూరంలో లేవు, దగ్గరలోనే ఉన్నాయి. దానికి మంచి నాయకులు ఉన్నారు దళితులలో కానీ బీసీలలో కానీ ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఎవరో ఒకరు ఇనిషియేట్ అవుతారు, అందరినీ కలిపి ముందుకు తీసుకుపోయే శక్తులు త్వరలో ఏకీకరణ అవుతాయని మేము భావిస్తున్నాం. వాస్తవం అండి. అయితే మీరు చెప్పింది వాస్తవం. అంటే మీలాంటి యువకులకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి నేను ఇక్కడ చాలామంది గెస్ట్లు వస్తుంటారు, వాళ్ళతో చాలా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలుస్తుంటాయి. మంచి నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అన్ని వర్గాలు కళాకారులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా కుల సంఘాలు ఉన్నాయి, చాలా రాజకీయ చైతన్యం ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అధికారం కోసమో ఒక హోదా కోసమో దీనికోసమే పనిచేస్తున్నారు తప్ప మీరు చెప్పినట్టు అంటే త్యాగాలు చేయడం సిద్ధంగా లేనప్పుడు ఇది సాధ్యమవుతుందా? త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఉంటారు, లేరని మనం చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే భాగ్యరెడ్డి వర్మ, ఈశ్వరీబాయి ఇట్లా మామూలుగా మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి. హలో వెంకటేశ్వర్లు గారు. హలో అండి. హలో నమస్తే అండి, చెప్పండి. జేబీఎం వెంకటేశ్వర్ గారు. జేబీఎం అండి, జేబీఎం సార్. జేబీఎం మన అనిల్ గారు. జేబీఎం అండి, చెప్పండి సార్. అదే ఈ మధ్యలోనే రాజకీయ పార్టీలు మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి రాజకీయ పార్టీల జేఏసీ ఒకటి మీటింగ్ పెట్టారండి. దాంట్లో 30కి పైగా మన రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలు ఉన్నట్టు తేలింది ఆ రోజు. అయితే వాళ్ళు ఆర్థికంగా లేక వాళ్ళు ప్రచారం అవ్వటం లేదు. అదే బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవటం లేదు. అంటే మనకు రాజకీయ పార్టీ లేదనడం అంటున్నారు కదా, దాని గురించి నేను లేదు రాజకీయ పార్టీ లేదని అంటలేదండి వెంకటేశ్వర గారు. రాజకీయ పార్టీ లేదని కాదు, అంటే నా పేరు శ్రీనివాస్. ఓకే, శ్రీనివాసులు గారు. ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ పార్టీ విధానాలని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే విషయం మాట్లాడుతున్నాం. మనకు రాజకీయ పార్టీలు ఉన్నా కానీ మన ఓట్లు మన సీట్లు మనం గెయిన్ చేయలేకపోతున్నాం అనేది ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నామండి. రాజకీయ పార్టీలు ఉన్నాయి సార్, కాకపోతే దాని ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా బలపడాలంటే మనకు ఒకటేనండి, ఇక్కడ ఉన్న మన ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన పారిశ్రామికవేత్తలు కానీ ఎంతో కొంత స్థిరపడ్డ వ్యాపారస్తులు కానీ ముందు వీళ్ళందరినీ కూడగట్టుకోవాలి మనం. ఎక్కడైనా ఇప్పుడు మనం ఇవాళ చూస్తున్నాము, కేవలము ఆర్థిక వనరులు లేకుండా పార్టీలు నడిపేది డెకాయిట్లు అని మొన్న సిపిఐ నారాయణ గారు చెప్పారు. వాళ్ళు మాత్రమే నడుపుతారట. కంపల్సరీ చందాల రూపంలో ఎట్లో ఒకట్లా మనం సేకరించి ఆయన కన్షీరామ్ గారు కూడా ఎంప్లాయీస్ నుంచి చందాలు బాగా పోగు చేసిన తర్వాతనే బాగా ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతనే పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ ఎవరైనా కానీ చందాల రూపంలో మన వాళ్ళు ముందు బాగా డెవలప్ చెందిన దళితులు అయితేంది, బీసీలు అయితేంది, ఎంప్లాయీస్ అయితేంది, ఎవరైతే అన్ని వర్గాలు వ్యాపారాలలో ఉద్యోగాలలో స్థిరపడ్డ వాళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించిన వాళ్ళు
మనకి కోఆపరేట్ చేయగలిగితే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మన దళితులు తీసుకుపోయే సంఘాలు సంస్థలు ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్ళేటి వాటిని బలోపేతం చేయాలి ఫస్ట్. వీటిని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ ఒక గొడుగు కిందికి వచ్చినప్పుడు తప్పకుండా ఒక రాజకీయ పార్టీ అనేది ఉద్భవిస్తుంది. తద్వారానే రాజకీయ పునరేకీకరణ దళిత బహుజనుల్లో జరిగి రాజ్యాధికారానికి చేరువయ్యే రోజులు వస్తాయి. ఓకే అండి, నేను కూడా రావాలని ఆశిస్తున్నాను. అయితే మీరు ఒక స్టూడెంట్గా ఉస్మానియా క్యాంపస్లో చదువుతూ వచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే మన దళిత బహుజనులు కానీ ఈ విద్యార్థులు ఎక్కువగా కమ్యూనిస్ట్ వైపు అట్లా ఆ భావాల వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు. ఓకే, ఏంటి దాంట్లో ఉన్నది అసలు? అయితే ఏంటంటే ఓకే అండి, దాని గురించి ఒక్క విషయం దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి నాని లైన్లో ఉన్నారండి. నాని గారు నమస్తే. నాని గారు చెప్పండి. జై భీమ్ అండి అనిల్ గారు. జై భీమ్ సార్. వెంకటేశ్వర గారు జై భీమ్ అండి. జై భీమ్ అండి. జై భీమ్ అండి. నాని గారు చెప్పండి. సార్, ఈ రిజర్వేషన్స్ కోసం ఈ మధ్య ఈ ఎస్సీస్ కి ఇస్తున్న రిజర్వేషన్స్ కోసం ఎంతైతే గొగ్గోలు పెడుతున్నారో ఒక్కసారి వెనక్కి తిరిగి 1980s లో బీపీ మండల్ ఇచ్చిన నివేదిక చూస్తే అర్థమవుతుందండి వీళ్ళందరికీ. అవునవును. ఈ క్లాస్ 1 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1980 బీపీ మండల్ నివేదిక ప్రకారం ఈ కేంద్ర కేబినెట్ లో 11,707 ఉద్యోగాలు ఉంటే అందులో ఎస్సీలకి 840 ఉద్యోగాలు ఇచ్చారండి. ఆ తర్వాత ఈ ఓబీసీలకి 303 ఇచ్చారు. ఈ బ్రాహ్మణులు ఇతర అగ్రవర్ణాల కులాలు కలిపి 10,564 ఉద్యోగాలు ఉన్నాయండి. అంటే 90.23% ఉద్యోగాలు ఆ రోజుకి బ్రాహ్మణ అగ్ర కులాలు అక్కడ పాగా వేసి వాళ్ళు సంపాదించారు. తర్వాత ఈ ఓబీసీలు చూస్తే 52% ఉన్న జనాభాలో మొత్తం ఈ దేశ జనాభాలో 52% ఉన్న ప్రజలు వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు చూసుకుంటే కేవలం 4.4% అంటే వాళ్ళు ఉన్న పర్సంటేజ్ కన్నా ఇంకా 1% తగ్గించి ఇచ్చారండి. ఓకే. సో మరి వీళ్ళు ఈ రోజు ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నారని గొప్పలు పెడుతున్న మేధావులు ఈ ప్రజలు వీళ్ళందరూ ఒక్కసారి దాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఎంతగా ఈ వర్గాల్ని అణగదొక్కారు అన్నది అర్థం అవుతుంది. రెండు, ఇప్పుడు చూడండి ఒకసారి మనం మెజార్టీకే రాజ్యాధికారం అనేది ఒక టైటిల్ పెట్టుకున్నాం, లేదంటే ఒక స్లోగన్ పెట్టుకున్నాం మనం. ఇందిరాగాంధీ ఆ రోజుల్లో గరీబీ ఆటం ఉన్న ఒక్క నినాదంతో అధికారంలోకి వచ్చింది ఆవిడ. అవును. అలాగే మన ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఒక్క స్లోగన్ తో అధికారంలోకి వచ్చారు ఆయన. ఆత్మగౌరవం. మరి మనం ఈ ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అండి. మరి మనం ఈ మెజార్టీకే రాజ్యాధికారం అన్న ఈ స్లోగన్ తో ఎంతకాలం మనం రాజ్యాధికారం చేరగలుగుతామో మీరు చెప్పగలుగుతారా సార్? ఓకే అండి, ఓకే, మంచి ప్రశ్న అడిగారు. మీరేం చెప్తారండి, అసలు రాగలుగుతారా రాలేరా? ఖచ్చితంగా రాగలుగుతామండి. వీళ్ళు ఏంటంటే ఈ 64 సంవత్సరాలుగా మనల్ని అణగదొక్కుతుంటే మన ఏమైనా బుద్ధిమాంద్యం ఉన్నదా అండి మనకేమైనా? నాన్నగారు బుద్ధి సార్. ఓకే, మీ కాన్సెప్ట్ ఏందో మాది కూడా అదే. ఖచ్చితంగా రాగలుగుతాం. మనందరం కష్టపడాలి దానికోసం, ఏ ఒక్కరో వాళ్ళో వీళ్ళో కాదు. ఒక మాట సార్, ఒక మాట. ఇప్పుడు 64 సంవత్సరాలుగా మనల్ని అణగదొక్కుతూనే ఉన్నారు. అయినా ఇంకెప్పుడు తెలుసుకుంటాం మరి? ఈరోజు తెలంగాణ సమస్య కన్నా దళితుల సమస్య పెద్ద సమస్య కాదా? మరి వాళ్ళందరూ అక్కడ తిరగబడి అక్కడ ఉన్న నాయకుల మీద తిరగబడతాం, మనం ఎప్పుడు తిరగబడతాం మన నాయకుల మీద? ఈరోజు మనం అంటున్నాం కదా, మనప్పుడు ఈ సప్లాన్ నిధులు 18,000 కోట్ల నుండి 26,000 కోట్ల రూపాయలు ఉండిపోయాను. మనం తిరగబడి మన వాళ్ళ మీద మనం తిరగబడి అడిగితే వాళ్ళు అడుగుతారు, లేదు మనం అడగకపోతే వాళ్ళు అడగరు. ఉన్న రోజుగా వాళ్ళు పనిచేస్తారు. ఓకే ఓకే నాని గారు, మీ ఆవేశం నాకు అర్థమైంది. నిజంగా మంచి ఆలోచనతో ఏదైతే మనం అడిగితే కానీ రావు అనేది ఆయన ఉద్దేశం. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు అనేది చాలా కొద్ది మంది అనుభవించారు తప్ప ఎక్కువ మంది అనుభవించలేదు అనేది అదే. అయితే మనకి ఒక సురేంద్ర గారి క్వశ్చన్ అదే యాక్చువల్లీ దాని లింక్ ఇది ఎట్లా ఉందంటే క్రిమి లేయర్ అనేది ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్లో కానీ మిగతా ఈ షెడ్యూల్ ట్రైబ్లో కానీ ఇది కేవలం షెడ్యూల్ క్యాస్ట్లో ముఖ్యంగా కేవలం సామాజికంగా అంటే దూరం అంటే అంటరానితనం మూలంగా రిజర్వేషన్లు మనకి ఇవ్వడం జరిగింది షెడ్యూల్ కులాలలో. సురేంద్ర గారు అడిగిన క్వశ్చన్ సామాజిక పరమైన రిజర్వేషన్లు, ఆర్థిక పరమైన రిజర్వేషన్లు కాదు. వాళ్ళకి తెలియదు, చాలా మందికి రిజర్వేషన్లు అసలు ఎందుకు అనేది కూడా తెలియదు. ఆఫ్ కోర్స్, అంటే నాకు కూడా మొన్నటి వరకు తెలియదు, ఈ మధ్యలో కొంచెం వీళ్ళు అడిగే వాళ్ళు కూడా కనీసం అంటే ఇప్పుడు ఒకటి మనం క్వశ్చన్ అడుగుతున్నాం అంటే దాని గురించి తెలిసి ఉండాలి మనకి. అవునండి, మనం అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి మనం అక్కడ ఏదో కమ్యూనిస్ట్ ఉద్యమాలకు అట్రాక్ట్ అవుతాం, అక్కడ ఉన్న దాని గురించి చెప్తాను. అయితే ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి అక్కడ విలేజ్లలో అయ్యే ఉంటాయి మనకు మామూలుగా కాలేజీ లైఫ్ లో ఎంటర్ కాగానే, స్కూల్ లైఫ్ లో ఎంటర్ కాగానే ఈ కలుస్తూ ఉంటాయి. వీటి వాటికి
వాటికి అట్రాక్ట్ అయిపోతాం. మనం అంబేద్కర్ ఐడియాలజీ అంటే ఏందో తెలియదు, అసలు అంబేద్కర్ విధానాలు Philosophy అంటే ఫిలాసఫీ తెలియదు, అంటే books ఎవరు ఏం బోధించే చదవం వాళ్ళు మనం. ఉంటారు, ఆ. మనకు తెలియదు దాని గురించి. ఆ టీచర్స్ కూడా చెప్పరు వాళ్ళు ఎవరు. అట్లాంటి క్రమంలో మనం ఒక యూనివర్సిటీ స్థాయికి వచ్చిన తర్వాతనే ఈ ఐడియాలజీ అనేది కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది మనకి. ఒక డిగ్రీ పీజీ లెవెల్కి వచ్చిన తర్వాతనే మనకు అంబేద్కర్ ఐడియాలజీ కానీ అసలు మనం ఏంటి, మన స్థితిగతులు ఏంటి, ఇవాళ మనం అసలు మన పొజిషన్ ఏంటి అనేది మనం అప్పుడు ఆకలింపు చేసుకోగలుగుతాం. అప్పటి వరకు కూడా మనము ఈ మిగతా భావజాలాలతోనే అట్రాక్ట్ అయ్యి అటు ఇటు పోతూ ఉంటాం. సో దాని క్రమంలో ఇక్కడ రిజర్వేషన్లు అనేది సామాజిక పరంగా వచ్చినాయి. ఈ దీంట్లో క్రిమిలేయర్ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నది. ఎట్లా అంటే ఒక ఎంప్లాయీ నెలకు సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్స్ వస్తాయి. అది అంతవరకే. స్కాలర్షిప్స్ అక్కడ నీకు బ్రేక్ అవుతున్నాయి, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అక్కడ ఆగిపోతున్నాయి. రిజర్వేషన్ అనేది మాత్రం అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి, దాన్ని మనం కాదనలేము. ఎట్లా అంటే వాడు ఇవాళ ఒక మినిస్టర్లోనే గుళ్ళలకు పోని అనే పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి పొజిషన్లో వాళ్ళ రిజర్వేషన్ నుంచి తక్కువ అని అనలేము మనం. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి ఇద్దరు కాలర్స్ లైన్లో ఉన్నారండి. బిహెచ్ఎల్ నుంచి రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను టీవీలో. చెప్పండి సార్. నమస్తే అండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. నమస్తే అండి. సార్, ఇందాక నుంచి ఒక కాల్ చేసి చెప్పారు ఇన్ని ఉద్యోగాలు ఇంత పర్సంటేజ్కి పోయింది, ఇంత పోయింది అని. అండ్ ఈ డిస్కషన్స్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. అయితే మీరు పబ్లిక్ కి ఒక విషయం చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మన ఇండియన్ పాలిటీలో చూసుకుంటే పబ్లిక్ లో డివిజన్ యాజ్ ఫార్ యాజ్ దిస్ క్యాస్ట్ కానీ, రీజన్ కానీ, రిలీజియన్ కానీ. అయితే ఇప్పుడు క్యాస్ట్ వరకే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీస్. ఓకే సార్, అయితే ఈ డివైడ్ ఏదైతే ఉందో ద ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ క్యాస్ట్ ఏమవుతుందంటే కుల వృత్తిని బట్టి కులం వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం కులాలను మానేసి వేరే కులాలు వేరే ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. సో ఇంకా మనం ఆ క్యాస్ట్ పట్టుకొని ఉండాలా, ఫస్ట్ పాయింట్. సో ఈ క్యాస్ట్ అన్నదాన్ని ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో చిల్డ్రన్కి ఎడ్యుకేట్ కనుక చేస్తే, అండ్ రెండోది రిజర్వేషన్ ఉండాలి, నిజమే నేను అంటాను, ఎకనామిక్ అండ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్ అయితే ఉండాలి. అయితే ఇది వన్స్ ఒక వ్యక్తికి కనుక ఒక రిజర్వేషన్లో ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆయన పిల్లలకి కూడా రిజర్వేషన్ వాడే వరకు తీసుకురాకూడదు, ఎందుకంటే సోషల్లీ ఈజ్ అప్లిఫ్టెడ్ దేర్. అప్పుడు ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్ కోట ఇంకొక ఫ్యామిలీకి పనికొస్తుంది కదండి, ఆఫ్ ద సేమ్ గ్రూప్. అయితే ఈ పిల్లలకి మాత్రం ఎడ్యుకేషన్ పరంగా మాత్రం రిజర్వేషన్ వాడుకోండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కనుక ఎడ్యుకేషన్ ఉంటే పవర్ ఉంటుంది. న్యాచురల్లీ వాళ్ళు ఐదర్ ప్రైవేట్లో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఏదో ఒక రకంగా పైకి రాగలుగుతారు. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్లీ ఈ డివైడ్ తీయండి, డివిజన్ తీసేసేయండి, డివిజన్ ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. రెండోది వన్స్ అప్లిఫ్ట్ అయినప్పుడు మీరు అన్నారు త్యాగాలు, వాళ్ళెవరో గొప్ప గొప్ప వాళ్ళు చేశారని కాదు, ప్రతి ఏ పర్సన్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ దీస్ గ్రూప్స్. నాకు రిజర్వేషన్ వల్ల ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను రిజర్వేషన్ని పూర్తిగా వదులుకుంటాను, లేదా టు సమ్ ఎక్స్టెంట్ వదులుకుంటాను. నా పిల్లలకి కూడా జాబ్లు ఈ రిజర్వేషన్ రా. ఒకసారి ఏమవుతుందంటే సార్, కంక్లూజన్ ఏంటంటే ఒకే ఫ్యామిలీలో నలుగురికి రిజర్వేషన్ వల్ల జాబ్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ, నాకు అర్థమైపోయింది మీది. అలాగే ఇంకొక కాలర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. విజయమ్మ గారు హైదరాబాద్ నుంచి. విజయమ్మ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. విజయమ్మ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. అయ్యా మెజారిటీగా రాజ్యాధికారం అని చెప్తున్నా బాగానే ఉందండి. ఓకే. అక్కడ ఇంతవరకు ఆ విలేజెస్ లో ఇంతవరకు కూడా ఎలా ఉన్న ప్రజలు అలాగే ఉన్నారు, వాళ్ళకి సమానత్వం లేదు. ఏమంటే ఇప్పటి వరకు కూడా చాకలి వాళ్ళ బట్టలు దళితుల బట్టలు తీసుకెళ్లి వాళ్ళు ఉతకరు. చెప్పండి. ఎవరి పనులు వాళ్ళ ఇక్కడ చూస్తే అక్కడ అధికారంలో అక్కడ తిరుపతి టెంపుల్లోకి దళితులను రానివ్వరు. మీరు అసలు అక్కడ మెట్టు ఎక్కితేనే మీకు శాపం అని అక్కడ చెప్తారు. ఇక్కడ చర్చిలోకి వెళ్తేనేమో మీరు బాప్టిజం తీసుకోవాలి, మీరు బీసీలు అవ్వాలనేమో వాళ్ళు చెప్తారు. అసలు ఎక్కడ పోవాలండి ఈ చర్చలు? ఈ దేశం నుంచి, దేశ మనుషులు కదా. ఓకే, మీరేం చెప్పాలి? ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ నియోజకవర్గం నుంచి దళితులు ఎన్నిక అవుతున్నారు, ఎలక్ట్ అవుతున్నారో
చెప్పండి నియోజకవర్గం నుంచి దళితులు మంత్రులు గాను ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారో వాళ్ళు కనీసం ఆ నియోజకవర్గంలో దళితుల అభ్యున్నతికి పాటుపడాలని నేను చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ విజయమ్మ గారు. నిజంగా అందరం చెప్పేది కూడా అదే. ఒకటి నేను ఇది ఇద్దరు కాలర్స్ కూడా అద్భుతమైన విషయం చెప్పారు. ఒకటి రమేష్ బిహెచ్ఎల్, ఆయన అంబేద్కర్ గారి గురించి చదవలేదు కానీ అంబేద్కర్ గారి ఫిలాసఫీ గురించి బాగా చెప్పాడు. ఆయనకు తెలియకుండానే చాలా విషయాలు మంచి విషయాలు చెప్పాడు. అయితే ఆయన అనుకున్నట్టుగా క్యాస్ట్ని దూరం చేయాలని అంటున్నారు, కానీ ఇమీడియట్గా ఒక కాలర్ ఇప్పుడు విజయమ్మ గారు అదే చెప్తున్నారు. సమాజంలో కులం అనేది ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఇప్పటికి కూడా ప్రజల్లో ఈ కులము అనే కులపిచ్చి ఇంత ఉన్నంత కాలము మనం ఇప్పుడు రమేష్ గారు అనుకున్నట్టు అది అంత పాసిబుల్ కాదు, దానికి చాలా టైం పడుతుంది. మనకు అంబేద్కర్ గారు కర్ల్ మార్క్స్ చెప్పినట్టు వర్గ పోరాటం ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని కమ్యూనిస్టులు ఎప్పుడైతే చెప్పారో దాన్ని పూర్తిగా అంబేద్కర్ గారు వ్యతిరేకించి కమ్యూనిస్టులు జెండాలు దళితులు అసలు మొయ్యదీయకుండా అంబేద్కర్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, సనాతన హిందువులు సనాతన బ్రాహ్మణులు వేరే అంటే మామూలుగా మిగతా బౌద్ధిజం వైపు ఎట్లా పోకుండా కాపాడుతానని ఒక అతను హిందూ ధర్మవాద అంటే దానికి వ్యతిరేకంగా నా దళితులను కమ్యూనిస్టుల వైపు పోకుండా కాపాడుకోవడం నా ముందున్న కర్తవ్యం అని మాట్లాడాడు ఒకరోజు. ఎందుకంటే వాళ్ళు కేవలం మనల్ని దళితులను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు కమ్యూనిస్టులు. వర్గ పోరాటం తర్వాతనే కుల నిర్మూలనలు వాళ్ళు అంటారు. కులము అనేది పోకుండా నీకు వర్గ పోరాటం రానే రాదని అంబేద్కర్ ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ఇవాళ కమ్యూనిస్టులకు కూడా ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులకు కూడా కులం ఉండబట్టే రష్యాలో చైనాలో వచ్చిన ఉద్యమాలు ఇక్కడ రావట్లేవు. ఎందుకంటే కులం ఆ కులం అనేది పోయినప్పుడే పూర్తి స్థాయిలో పోయినప్పుడే. ఇప్పుడు రమేష్ గారు అడిగింది ఒక సమంజసం, అంటే కులాన్ని నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉందని చెప్తూనే అయితే అట్ ది సేమ్ టైం విజయమ్మ గారు కూడా ఎంత ఆవిడ చవి చూసారు కాబట్టి అనుభవంతో తెలుసు కాబట్టి ఆవిడ డైరెక్ట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది అనుకుంటారు కులం లేదు, కులం ఎక్కడ ఉంది, అసలు అసమానతలు ఎక్కడ ఉన్నాయి, కుల వివక్షత ఎక్కడ ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా మానసికమైన అంటరాంతనం ప్రజల్లో ఎంత బలంగా నాటుపోయినప్పుడు వీళ్ళ మధ్య సమానత్వం వచ్చే అవకాశం ఉందంటారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఒక టౌన్ ఒక మామూలుగా మున్సిపాలిటీ కానీ లేదంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆల్రెడీ సిటీ గ్రేటర్ ఇట్లా తీసుకున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు 10 ఫ్యామిలీలు కలిసి ఉంటాయి, వాళ్ళు వేరు కులాలు ఉంటారు ఒక కమ్యూనిటీ అట్లా ఉన్నప్పుడు. అంత చుట్టుపక్కల కాలనీలో ఒక 10 కులాలలో 20 కులాలలో ఎంతమంది అని ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకి అక్కడ అన్టచబిలిటీ ఆ సమస్య రాదు, ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు ఈ గ్రేటర్లో కానీ లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ. వీళ్ళకి ఇక్కడ కుల సమస్య అర్థం కాదు. ఇప్పుడు రమేష్ ఇప్పుడు హైదరాబాద్ ఆయన పరిస్థితి ఊర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నప్పుడు ఈ కుల ప్రభావం ఎంత ఉందనేది మనిషి మీద ఎంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ఒత్తిడి, ఈ సమాజం మీద దళితుల మీద ముఖ్యంగా ఎంత ఒత్తిడి పనిచేస్తుంది కుల అనేది అది అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆయన చెప్పడంలో తప్పులేదు, దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ఆ పరిస్థితులు ఆయన తెలియదు కాబట్టి అట్లా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక సమస్య, రిజర్వేషన్లు ఒక డెవలప్ అయినాక వాళ్ళు వ్యక్తిగతంగా వదిలేసుకోవాలని చెప్పారు. మంచి చెప్పింది అదే అది మంచి సజెషనే. అయితే కొంతమంది దాదాపు వదులుకుంటున్నారు, దీంట్లో కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. డెవలప్ అయిన దళితుల్ని కొంతమంది స్వచ్ఛందంగా వదులుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి బాబు మోహన్ గారు కూడా ప్రకటించారు, చాలా మంది నా పిల్లలకు తీసుకుని రిజర్వేషన్ ఇప్పటితో వాడుకున్నారు. అది చాలా అట్లాంటి వాళ్ళను స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఒక ఐఏఎస్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి నిజంగా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు రిజర్వేషన్ ఉంచుకుంటే కేవలం అన్టచబిలిటీగా వీటికి ఉపయోగించుకోనికి నీ రిజర్వేషన్ మిగతా వాటిని అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం రిజర్వేషన్స్ వదిలేసుకుంటేనే మంచిది వాళ్ళు కొంత. ఎందుకంటే మిగతా కులాల కింద ఇంకా కనీసం ఒక తరం కూడా ఎడ్యుకేషన్ లో కూడా రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మా ఫ్యామిలీ మొత్తం మీద కూడా ఫస్ట్ పర్సన్ నేను ఒక పీజీకి వచ్చింది అంటే నేను రిజర్వేషన్ ఎక్కడ ఉపయోగించుకున్నట్టు. ఇవాళ ఫస్ట్ టైం నేను ఒక పీజీలో ఒక పిహెచ్డీలో రిజర్వేషన్. నేను అంతకుముందు ఎప్పుడు మా ఫ్యామిలీ కూడా ఈ రిజర్వేషన్లు కానీ ఆర్థిక పరమైన ఎటువంటి లావాదేవీలను కానీ ఉపయోగించుకోలేదు ఈ ప్రభుత్వం నుంచి. ఇట్లాంటి వాళ్ళు ఎన్నో లక్షల మంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందించాల్సిన బాధ్యత ఈ డెవలప్ అయిన దళిత జాతి పైన ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే అసలు రిజర్వేషన్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎట్లా ఉపయోగించుకోవాలనేది కూడా చాలా మందికి తెలియని చాలా మంది ఉన్నారు. ఒక విద్యావేత్తగా ఒక రీసెర్చ్ స్కాలర్గా చెప్పండి,
మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం రావడంలో ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉందో చెప్పండి. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, యూపీలో ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది, దానికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది, దానివల్ల అక్కడ సక్సెస్ సాధించారు. అట్లాంటిది ఇక్కడ ఏపీలో చేసే అవకాశం ఏమైనా ఉందా అసలు? అంటే ఇక్కడ వచ్చేసి లీడర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఒకరు స్టెప్ తీసుకోవాలని మనం చెప్పే పరిస్థితులు లేవు. నేను పేర్లు చెప్పనవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్లో. అయితే ముఖ్యంగా ఇక్కడ బలమైన సామాజిక వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఉన్న ముఖ్యంగా బలమైన సామాజిక వర్గాలు ఏ ఒక్క సామాజిక వర్గాన్ని వదిలేసి ముందుకు పోదామన్నా పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ. కాబట్టి అన్ని సామాజిక వర్గాలను, బలమైన సామాజిక వర్గాలను కలుపుకొని మిగతా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనము. ఈ 59 కులాలు, ఈ 93 కులాలు, ఇప్పుడు బీసీలలో ఉన్న 123 కులాలు, ఎస్సీలలో ఉన్న 59 కులాలు, ఎస్టీలలో ఉన్న ఇంకా చాలా తెగలు, ఇలా ఏ కులానికి కూడా ఏ కులం బానిస కాదు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ కులం. అన్ని కులాలను కలుపుకొని ఒక బృహత్తరమైన శక్తిగా తయారు చేసి అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ దళిత డెవలప్ అయినటువంటి వాళ్ళు కానీ, మంచి కుల సంఘాలు కానీ, కుల సంఘాలకు నాయకత్వం వహించే లీడర్లు సంఘాలు కానీ, అందరూ కూడా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు దఫాలుగా కూర్చొని మాట్లాడుకొని వీళ్ళంతా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే వీళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఒక బలమైన నాయకత్వాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకపోతే మాలాంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా వీళ్ళు వెనకుండి పోరాటం చేయడానికి, గ్రామాలలోకి వెళ్ళి మామూలుగా మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కానీ, మన ఓటు హక్కు విలువను చెప్పడానికి కానీ, మన ఓటు హక్కును మనం ఖచ్చితంగా వినియోగించుకున్న నాడే, మన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించినాడే ఈ ప్రభుత్వాలకు చెంపపెట్టులా ఉంటుంది మనం రాజ్యాధికారం. ఓటు హక్కు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి తరతరాలుగా మరి ప్రజలు ఎన్నికలు అనగానే దేనికో దానికి అమ్ముడుపోయే పరిస్థితి, అంటే అట్లా క్రియేట్ చేసి, ఇంతకుముందు ఒక కాలర్ చెప్పారు, వ్యాపారంగా మార్చేశారు, రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి అసలు నిజాయితీ పరులు, పేదవాళ్ళు అసలు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా ఒక పరిస్థితిని క్రియేట్ చేసి ఇట్లాంటి పరిస్థితుల్లో నిజమైన మీరు చెప్తున్న ఈ ఓటు విలువను తెలుసుకుని ఈ ప్రజలు మెజార్టీకి రాజ్యాధికారం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇవాళ ఇంకొకటే అండి, మనం ముఖ్యంగా ఇక్కడ ధన రాజకీయాలు బాగా ఇంప్లుయెన్స్ చేస్తున్నాయి ఓట్లను. వాళ్ళు సీట్లు కొనుక్కోవడానికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంతకు 5 రెట్లు ఓట్లను కొనుక్కోవడానికి ఖర్చు పెడుతున్నారు ఇవాళ పోటీ చేసే ప్రజాప్రతినిధులు. వాళ్ళ ఆయా పార్టీల దగ్గర ఎంతైతే పెట్టి సీట్లు కొనుక్కుంటున్నారో దానికి మరి 5 రెట్లు 6 రెట్లు బయట ఓటర్లకు ఖర్చు పెట్టేసి ఆ ఓట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ముందు ఈ ధన రాజకీయాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో నుంచి ముందుగా ఆ ఓటుకు అమ్ముడు పోయి ఓటు వేయకుండా దళితులను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది గ్రామాలలో ప్రతి ఒక్కరిని కూడా. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి వాళ్ళని కొంచెం కట్టడి చేయాల్సి ఉంది. తర్వాత ఈ దళిత సంఘాలు కానీ, అవేర్నెస్ అయిన పీపుల్ కానీ వాళ్ళ కింది స్థాయి వాళ్ళ గ్రామాలలో ఎవరికి వాళ్ళు వాళ్ళ గ్రామంలో, వాళ్ళ బజార్లో, లేకపోతే అక్కడ ఉన్న వాడలలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ ఒక 6 నెలలు, సంవత్సరానికి ముందే ఓటు హక్కు మీద. మనం ఇవాళ 500 వేసి ఓటు కొనుక్కుంటే వాడు రేపు మన పనికి పోయినప్పుడు 5,000 వసూలు చేస్తుండే. అదే మన దగ్గర. నువ్వు నా దగ్గర 500 తీసుకొని నీ ఓటు వేసినవి ఇవాళ 5,000 వేసుకుని నీ పని చేస్తా. అంటే ఓటు విలువ తెలుసుకున్న రోజు ఈ మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం తప్పకుండా వస్తుందండి. ఇది ఓకే అండి, మీ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.